హలో అండి, అందరికీ హాయ్. చూడండి, ఇది కొయ్యగూర అంటారు కదండి, అది ఫ్రై చేస్తున్నాను. చూడండి, 20 రూపీస్ అండి. ఇది క్లీన్ చేసి కట్ చేసి ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలాగా చించుకున్నాము. అంటే లేతగా ఉన్న కొమ్మల కాడికి చించేసుకోవాలండి. ఇలాగా ఈ కాడలు కూడా తింటే మంచిదండి, కానీ కొంచెం ముదురుగా ఈ లేతగానే ఉన్నాయి, అయినా కూడా కొంచెం నారు ఉంటుందని నేను సగం వరకు కట్ చేసుకున్నాను. ఈ లేతగా ఉన్న కాడలు కూడా తినాలండి, చాలా మంచిది. ఇక చూడండి, ఇలాగ సగం వరకు కట్ చేసుకుంటున్నాను. సగం వరకు చించి దాంతో కట్ చేసి చేస్తున్నాను. చూడండి, కడాయి వేడెక్కిపోయింది, ఆయిల్ వేస్తున్నాను. సరిపోతుందండి ఆకుకూర ఫ్రైకి. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఓస గింజలు మన ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వద్దనుకుంటే కూడా మానేసుకోవచ్చు, మన ఇష్టం. చూడండి, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ, కొయ్యగూర ఫ్రై అండి. తోటకూర చేస్తాను ఎక్కువ శాతం, ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను. కానీ తోటకూర అంత పురుగు వచ్చిందండి, ఆకులన్నీ రంధ్రాలు పడి ఉంటున్నాయి, మంచిగా ఉంటలేదు తోటకూర. అందుకే నేను అది తీసుకోలేదు, ఇది తీసుకున్నాను. చూడండి, అంతా క్లీన్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కన్నాల గిన్నెలో వేసుకుంటే కడిగి అంతా వాటర్ అన్నీ గారిపోతాయండి మంచిగా. చూడండి, ఇలా కన్నాల గిన్నెలో వేసి పెట్టుకున్నాం అనుకో వాటర్ అన్నీ పోతాయండి. చూడండి, చూసారా అండి, ఇలా కాడలతో కూడా కొంచెం లేత కాడలతో కూడా వేసుకోవాలండి, ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయండి. ఆకుకూరల్లో తినాలి, వారానికి 2 సార్లు అయినా. రోజు కాకపోయినా కనీసం వారానికి 2 సార్లు అయినా తినాలండి. మీకు విషయం చెప్తానండి, ఆకులు అలుములు తిన్న మేకలేమో కొండలెక్కుతుంటే, మేకలు తిన్న మనుషులు ఏమో రోగాలతోటి మంచాలు ఎక్కుతున్నారండి. అందుకనే మనం కూడా మేకలు తినడం మానేసి ఆకులు తింటే మంచిదని నా ఒపీనియన్ అండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చకపోతే సారీ అండి, నేను ఉద్దేశించి అనట్లేదు. నాకు తెలిసి మాంసాహారం తినకుండా ఆకుకూరలు తింటేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని నా ఒపీనియన్, అందుకే చెప్తున్నాను. మనం కూడా ఆకుకూరలు తింటే మంచిదని నేను అంటున్నానండి. మాంసంలో ఉన్న మాంసకృతులు ఇలాంటివన్నీ ఈ ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయంట.
అందుకనే నేను చెప్తున్నాను, ఆకులు వారానికి 2 సార్లు అయినా ఆకులు తిందామని నా ఒపీనియన్ అండి. ఎవరన్నా మాంసం ఇష్టంగా తినే వాళ్ళకు ఈ మాట నచ్చదేమో, వాళ్ళు మాత్రం నన్ను మన్నించండి. కానీ నిజమైతే యాక్చువల్గా ఇదే అని నేను కూడా నమ్ముతున్నాను. ఇంకా తర్వాత మీ ఇష్టం అండి. చిన్న మంట మీద మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందామండి. చూద్దామండి, కొంచెం మగ్గిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుందామండి. ఆ మిరపకాయలే సరిపోతాయండి, ఇంకా కారం ఏం అవసరం లేదు. చూడండి, ఇందులో కొంచెమే సగం స్పూన్ వేస్తున్నానండి. ఇందులో ఎక్కువ వేసినాం అనుకోండి కూరలలాగా ఎక్కువ అనిపిస్తుందండి ఉప్పు. ఆకుకూరల్లో ఎప్పుడైనా కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేస్తే చాలా ఉప్పు అవుతుంది. కూరలలాగా ఎక్కువ పట్టదు ఆకుకూరలకి, ఉప్పు కొంచెమే పడుతుంది. కొంచెం పసుపు అండి, ఇక సగం స్పూన్ చిన్న చెంచా ఇది. బాగా కలుపుదామండి. ఏంటంటే ఇలాంటి ఫ్రైలలో ఉప్పు ఒక దగ్గర ఎక్కువ ఉందనుకోండి, సరిగ్గా కలపకపోతే అక్కడ మాత్రమే ఆ ప్లేస్లో ఉన్న కూరగాయలకు కానీ ఆకుకూరలకు కానీ అంతా ఉప్పు పట్టేస్తుంది, తినడానికి రాదు. అందుకని బాగా కలుపుకోవాలండి ఇలాంటి ఫ్రైస్లో. మొత్తం వాటర్ వేసే కూరల్లో అంటేనేమో వేసి వాటర్ వేస్తాం కాబట్టి అంత వాటర్ తోటి ఈక్వల్గా అంతా కలిసిపోతుంది అన్ని కూరల్లో. కానీ ఫ్రైలలో మాత్రం అలా గలవదండి, ఎక్కడ పడింది అక్కడే ఉండిపోతుంది. ఈ మధ్యలో కూరగాయల ముక్కలు ఆకుకూరల మధ్యలో ముక్కల మధ్యలో ఆకుకూర ఇట్లా మధ్యలో అలా ఉండిపోవడం వల్ల ఉప్పు అంతా చాలా పట్టేస్తుందండి. అందుకోసమని బాగా కలుపుకోవాలి ఇలాంటి ఫ్రైస్లో. ఇంకొంచెం మగ్గించుకున్నామండి, ఆఫ్ అయింది, ఇంకా ఆపు ఉడకాలి. చూద్దామండి, చూడండి అయిపోయింది ఇంకా ఫ్రై. వాటర్ మొత్తం వెళ్ళిపోయింది, అయిపోయింది. చూడండి వాటర్ అంతా లేదు, మొత్తం దగ్గరికి గుంజేస్తుంది. సో ఫ్రై అయిపోయింది. వేరే కూరలు ఏం అవసరం లేదండి, ఒక్కదాంతో అన్నం మొత్తం తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి ఇలాంటి ఆకుకూరలు ఫ్రై చేసుకుంటే. చూడండి, చూడండి చూసారా, ఈ ఒక్కదాంతో ఇక మొత్తం అన్నం మొత్తం తినేయచ్చండి. వేరే కూరలు కావాలని ఏం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ అండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.